ట్రైలర్తో సినిమా మీద అంచనాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో ఓ చిన్న ట్రైలర్ పెద్ద సునామీని సృష్టించింది అని చెప్పి తీరాల్సిందే. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అందుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప గురించే టాక్ నడుస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో బన్నీని బీహార్ ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రేంజ్ క్రేజ్ ఎవరికీ లభించలేదు అనే చెప్పాలి. బన్నీ కంటే కూడా పుష్పరాజ్తోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో నార్త్లోనే ప్రధాన పట్టణాల్లో మరొక 6 మెగా ప్రమోషనల్ ఈవెంట్స్ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పుష్ప 2 ట్రైలర్కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో అంచనాలు తారస్థాయికి పెరిగిపోయాయి. నార్త్లో అప్పుడే బెట్టింగ్స్, పోల్స్ కూడా మొదలయ్యాయి. అక్కడ ఈ మూవీ మొదటి రోజు సుమారు 60 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది అనే టాక్ నడుస్తోంది. అయితే ఇది కేవలం బేసిక్ నెంబర్ మాత్రమేనట. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు నెట్ వసూలు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. ఒకవేళ అదే కనుక జరిగితే ఖచ్చితంగా నార్త్లో ఓ హీరో రికార్డును బ్రేక్ చేసినట్లే. సుమారు 70 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా జవాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. జవాన్ మూవీ మొదటి రోజు 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ నంబర్ దాటితే హిందీలో నంబర్ 1 హీరోగా బన్నీ జెండా పాతేయడం కన్ఫర్మ్. ఇప్పటికే ట్రైలర్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. పుష్పరాజ్కు నార్త్లో డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని రీసెంట్గా జరిగిన ఈవెంట్తో స్పష్టమవుతోంది. సో ఖచ్చితంగా మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే. సినిమాకు చాలా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే. ఆ పనులన్నీ కూడా శరవేగంగా జరుపుతున్నారు పుష్ప టీం. ట్రైలర్కు ఈ రేంజ్లో రెస్పాన్స్ రావడంతో సినిమా ప్రమోషన్స్, రిలీజ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తున్నారు మేకర్స్. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా మరింత ఊపందుకుంటున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ లాభాలను తెచ్చిపెడుతుందని మూవీ టీం భావిస్తోంది. డిసెంబర్ 5 తర్వాత కానీ అసలు లెక్కలు బయటికి రావు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.